ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సో ₹1,00,00,000 హౌస్, అదేవిధంగా 80 లక్షల రూపాయల లోన్ కనుక ఉంటే వాడిని సక్సెస్ అని చెప్పి అంటూ ఉంటారు ప్రజెంట్. అసలు కోటీశ్వరులు చేసేటువంటి ఆస్తులు ఏంటి, అదేవిధంగా కోటి కళ ఇది ఎలా నెరవేర్చుకోవాలి, కోటీశ్వరులు అవ్వాలి అంటే ఏం చేయాలి, అసలు ఎవరిని కోటీశ్వరులు అంటారు? సో వీటికి సంబంధించి పూర్తి సమాచారం ఇవాళ మనతో చెప్పడానికి ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ గిరిబాబు ఉన్నారు. సో వారి మాటలో మరింత సమాచారం అది తెలుసుకుందాం. సో హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో లెట్స్ స్టార్ట్. సో హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. యా సార్, యాక్చువల్లీ మనం చూస్తున్నట్లయితే ఒక హౌస్ కొనేసుకుంటే అదేవిధంగా ₹1,00,00,000 లేకపోతే 80 లక్షల లోన్ ఉంటే వాడిని సక్సెస్ అని చెప్పి అంటూ ఉంటారు. ఓకే, సో ఇది ఇతను కోటేశ్వరుడా, లేదు అంటే ₹1,00,00,000 పోర్ట్ఫోలియో ఉండి ఇన్వెస్ట్మెంట్లో అతను కోటేశ్వరుడా అంటే ఏమంటారు? అసలు కోటేశ్వరుని చేసే ఆస్తులు ఏంటి? నార్మల్గా ఈ కోటి కళ అంటే నేను ఒక కోటీశ్వరుని అవ్వాలి అనే ఫీలింగ్, ఓకే, ఆ డ్రీమ్ ఇస్ కంప్లీట్లీ ఒక చాలా మందికి నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేసే ఎప్పటికి నెరవేరని ఒక కళగా మిగిలిపోతుంటుంది. కొంతమంది నెరవేర్చుకుంటూ ఉంటారు. సో మీరు చాలా మంది చూడండి, పిల్లల్ని మామూలుగా క్లాస్ అడగండి, మీరు పెద్దయ్యాక ఏమవుతారు అబ్బాయి అని, ఒక అబ్బాయిని కానీ పిల్లల్ని కానీ చదువుకునే వాళ్ళని అమ్మాయిలు కానీ అడిగితే నేను పెద్దయ్యాక పలానా కంపెనీలో ఉద్యోగం తెచ్చుకుంటాను, జాబ్ తెచ్చుకుంటాను, బాగా చదివి జాబ్ తెచ్చుకుంటాను. అందరూ జాబ్ గురించి మాట్లాడతారు తప్ప నేను ఉద్యోగాన్ని సృష్టిస్తాను, బిజినెస్ చేస్తాను అనేవాళ్ళు మచ్చు కూడా కనిపించారు. ఎందుకంటే మన పెరిగే నేపథ్యము, ఇంటి నేపథ్యము, మన పేరెంట్స్ మనల్ని పెంచే విధానము, నువ్వు పెద్ద అయిన తర్వాత బాగా చదువుకోవాలి, తప్పలేదు, కరెక్టే, అది చదువుకున్న తర్వాత పెద్ద అయిన తర్వాత మంచి ఉద్యోగం వస్తుంది, హ్యాపీగా బతకొచ్చు. తర్వాత నెక్స్ట్ ఏంటి, ఒక ఇల్లు కొనుక్కో, ఒక కారు కొనుక్కో, ఈఎంఐ కడుతూ ఉండు, రిటైర్ అయ్యాక వెనక్కి తిరిగి చూసుకుంటే ఈఎంఐ పూర్తయిన ఒక ఇల్లు, ఈఎంఐ పూర్తయిన ఒక కారు, పిల్లలు అప్పుడు ఎదిగి వచ్చేస్తారు, వాళ్ళ చదువుల కోసం మళ్ళీ ఖర్చులు, మళ్ళీ పిల్లలని చదువు అంతా అయిపోయేప్పటికి నేను ముసలాన్ని అయిపోతాను, మళ్ళీ వాళ్ళు ఆ చక్కెర నడుస్తూనే ఉంటది. మరి నేను కోటీశ్వరుడు ఎప్పుడు కదా, ఈ కళ కలగానే మిగిలిపోతుంటది. ఇది కాదు. సో మనము ఆ కోటీశ్వరుడు అవ్వాలి అంటే మనం అది ఓన్లీ డబ్బు రూపంలో ఉండక్కర్లేదు. సో మనము ఆ డబ్బు అంటే ఏంటి, చాలా మంది ఇప్పుడు మీరు పలానా వాళ్ళు కోటీశ్వరులు మా ఊర్లో అని కనుక చెప్తే 99% అంతా కూడా వాళ్ళ యొక్క స్థలాలు, పొలాలు, ఇల్లు, వాకిలి, తర్వాత అసెట్స్, ఫిక్స్డ్, ఇవే మాట్లాడుతూ ఉంటాం. ఎవరైనా మీ బంధువులు చూడండి, వీళ్ళు కోటీశ్వరరా అని ఎవరైనా చెప్తే వాళ్ళ దగ్గర ఏముంటది, వాళ్ళ ఆస్తులను ఎలా ఉంటాయి, ఫిక్స్డ్ అసెట్స్ రూపంలోనే ఉంటాయి. అది వాళ్ళు సంపాదించిందా? కాదు, జనరేషన్స్ టుగెదర్ వచ్చి ఉంటాయి కూడా. అలా వచ్చి ఎప్పటిదో ఆస్తులు పెరిగి పెరిగి పెద్దదై ఒక కోట్ల వాల్యూ అవుతుంది. కానీ నిజంగా ఈ కోట్ల వాల్యూ అయింది మీరు సంపాదించినప్పుడు, దానికి టైం ప్రకారంగా టైం విలువ ద్వారా దాని విలువ పెరిగి వచ్చిన ఆ కోటి మీది అన్నట్టుగా ఫీల్ అవ్వగలుగుతారా మీరు? నో, అవ్వలేం కదా. ఎందుకు అవ్వలేము అంటే దాన్ని ఓన్ చేసుకోలేము మనం. అది యాన్సిస్టర్ ప్రాపర్టీ, అమ్మితే కానీ అది రిలీజ్ కాదు, అది కదా, నీ చేతిలో ఉందే నీ డబ్బులు. సో నేను మీరు అడిగిన ప్రశ్న సమాధానం చెప్పడం, నాకు సూటిగా చెప్పడం ఆన్సర్ ఏంటంటే, మీ డబ్బులు మీ చేతిలో ఉన్నాయే మీ ₹1,00,00,000. మీ చేతిలో లేని ₹1,00,00,000 ఆస్తి రూపంలోనో మరో రూపంలోనో ఉంటే అది ఎన్ని కోట్లున్నా ఆ కోట్లు ఉన్నట్టే, అంతే. అది మీ దగ్గర రియలైజ్ కానంత వరకు కానట్టే. ఇప్పుడు చాలా మంది, నా దగ్గరకు ఒక క్లయింట్ వచ్చాడు మొన్న, అతనికి ఎప్పుడో 25 బ్యాక్ మియాపూర్ లో ఒక 200-300 గజాలు ల్యాండ్ ఉండే, చిట్టీలు వేసిన డబ్బులు అయిపోతే ఆ ల్యాండ్ ఇచ్చేసాడు. ఇప్పుడు 2 కోట్లు అయింది అది. తర్వాత ఆయన ఎప్పుడో 20 లక్షలకు ఒక ఇల్లు కొన్నాడు, చిన్న ఇల్లు, రోడ్డు పక్కన, ఊరవతల. అప్పుడు అది ఇప్పుడు సిటీలో అయింది, అది మియాపూర్ దగ్గర, రోడ్డు పక్కన ఉంది. ఇంటి ముందు రోడ్ వేసి ఆ ఇల్లు కిందికి వెళ్ళిపోయింది. కానీ ఇప్పుడు ఇంటి ల్యాండ్ వాల్యూ 1 crore ఉంటది. ఆయన ఎప్పుడో 20-30 ఏళ్ల క్రితం కొన్న ల్యాండ్ వాల్యూ 3 కోట్లు ఉంటది. కానీ ఆయన పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ వయసు 60 సంవత్సరాలు. ఇప్పుడు ఆయనకు నెల జీతం ఒక 25,000 కూడా లేదు, పెద్ద ఎంప్లాయీ కాదు, కానీ కోటీశ్వరుడు ఆయన. అవును కదా. అక్కడ ఒక ప్రాపర్టీ ఉంది, ఇండిపెండెంట్ ఇల్లు, సొంత ఇల్లు ఉంది, 2 పిల్లలు ఉన్నారు. ఇప్పుడు పెళ్లికి వచ్చిన అమ్మాయి ఉంది, డబ్బులు లేవు. కొడుకు పై చదువులకు వెళ్దామని, అమెరికా వెళ్దామని ప్రయత్నం చేస్తున్నాడు, డబ్బులు లేవు. 25-30 వేల రూపాయలు జీతం. ఆ అబ్బాయి కూడా జాబ్ చేస్తున్నాడు. అటు కాంప్రమైజ్ అయ్యి జాబ్ చేయలేక, విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనే కోరిక చంపుకోలేక సతమతం అవుతున్నాడు. వాళ్ళ కూతురికి పెళ్లి చేయాలి కానీ డబ్బులు చేతలేవు. కానీ కోటీశ్వరుడు ఆయన. ఒక ప్లాట్ ఉంది, ఒక ఫ్లాట్ ఉంది, ఒక ఇల్లు, ఇండిపెండెంట్ ఉంది. మరి ఈ కేసులో నిజంగా వీళ్ళని కోటీశ్వరుడు అనొచ్చా మనం? ఇది రియల్ స్టోరీ చెప్తున్నాను నేను. నిజంగా అనొచ్చా మరి కోటీశ్వరుడు వీళ్ళని? సో మనం అనుభవించడానికి, అవసరానికి ఉపయోగపడని 6 కోట్లు ఉండి లాభం ఏంటి?
ఎప్పుడైతే మీరు అనుభవించడానికి ఉపయోగపడడానికి అవకాశం ఉంటుందో, ఎప్పుడైతే రియలైజ్ అవ్వగలుగుతాడో అప్పుడే అతను మనం కోటీశ్వరుడు అనొచ్చు. ఓకే. రీసెంట్ గా ఈనాడులో కూడా ఒక ఆర్టికల్ వచ్చింది మీరు కోటి కళ అని చెప్పేసి. అందులో కూడా సేమ్ ఇదే రైటర్ రాయడం జరిగింది. లైక్ నాకున్న ఆలోచనలు అన్ని కూడా అక్కడ కనిపించాయి అనమాట. సో నార్మల్ గా మనము కోటీశ్వర్లము అని అనుకుంటే అది మీరు ఆస్తుల ద్వారా, ఫిక్స్డ్ అసెట్స్ ద్వారా, మీరు రియలైజ్ అవ్వలేని ఆస్తి ద్వారా ఎన్ని కోట్లు ఉన్నా కూడా దాన్ని కోటీశ్వరం అనలేం మనం. సో మనం సంపాదించి మనకి ఎంతైతే అనుభవించడానికి అవకాశం ఉండి లిక్విడ్ రూపంలో ఉంటుందో మన లైఫ్ టైంలో చేస్తామో దట్ కెన్ బి ట్రీటెడ్ యాజ్ ఏ 1 crore. సపోజ్ ఆ 1 crore అనేది ఇట్లా బటన్ కొడితే మన అకౌంట్లో రావాలి, అంత లిక్విడిటీ ఉండాలి. అప్పుడు మీరు ఒకసారి గుడ్ డ్యామేజ్ చేసుకొని నేను కోటీశ్వరుడు అనే ఫీలింగ్ వస్తుంది మనకు. అవునా? ఇప్పుడు ఎగ్జాంపుల్ అంటే ఫస్ట్ నేను కూడా డౌట్ ఉండే, ఇప్పుడు కోటీశ్వరుడు అంటే ఎవరిని కోటీశ్వరుడు అనాలి? మరి దాన్ని మనం రెండు ల్యాండ్, ఒక ఇండిపెండెంట్ ఇల్లు ఉంది విచ్ ఇస్ మోర్ దెన్ 1 crore, ఒక ప్లాట్ ఉంది మోర్ దెన్ 2 crores, 300 గజాల పైన ఉంటుంది, అది 1.5 లక్ష ఈజీగా ఉంటుంది, అక్కడ 3 కోట్ల పైన ఉంటుంది, ఇల్లు 1 కోటి పైన ఉంటుంది, 4 కోట్లు ఉన్నాయి. మరి కోటీశ్వరుడు అనొచ్చా? సరే అనొచ్చు. ఎప్పుడు అనొచ్చు? అతను దాన్ని అమ్మగలిగి, అమ్మిన తర్వాత ఆ డబ్బుల్ని రియలైజ్ చేసుకుని అకౌంట్ లో వేసుకుని క్యాపిటల్ ట్యాక్స్ కట్టేసి అకౌంట్ ఉంచుకుంటే ఎస్ హీస్ కోటీశ్వరుడు. నేను ఇదే పని చెప్పా అతనికి. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఎమోషన్స్. అమ్మాలంటే అతను ఒక ప్రైస్ పెట్టుకున్నాడు మైండ్ లో. ఇక్కడ ఈ ఏరియాలో ప్రైస్ ఉంది, 1.5 లక్ష గజం నడుస్తుంది, అరౌండ్ 3 crores మీద వాల్యూ ఉంది, గుర్తులేదు. అంత డబ్బులు వస్తే నేను అమ్ముతానికి కూర్చున్నాడు. ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది, ఆ ధర రాదు, ఈయన అమ్మడు. ఈ లోపల రియల్ ఎస్టేట్ బాగా డౌన్ అయింది అని న్యూస్ వచ్చింది. దాంతో ఆ రేట్ కూడా లేదు, 2 years బ్యాక్ వచ్చిన రేట్ కూడా ఇవ్వలేదు. అప్పుడు అమ్మితే బాగుండేది కదా అంటాడు. ఇప్పుడు కొంతమంది ఇల్లుని కిరాయికి ఇవ్వరు, అలాగా పెట్టేసుకొని ఉంటారు. ఎందుకంటే నేను 20,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నా, 20,000 రావట్లేదని. అలా 2 నెలలు 3 నెలలు అవుతుంది. అయినా యాక్చువల్ గా ఓ 15 నెలలకి ఇచ్చినా కూడా 3 నెలలు 45,000 వచ్చాయి కదా. క్యాష్ ఇన్ హ్యాండ్ ఈస్ మోర్ కింగ్. క్యాష్ ఇస్ కింగ్ ఆల్వేస్. సో వాల్యూ ఇన్ హ్యాండ్ ఇస్ మోర్ వాల్యూర్. క్యాష్ ఇన్ హ్యాండ్ ఇస్ మోర్ వాల్యూ దెన్ బర్డ్ ఇన్ ద బుష్ అని చెప్తుంటారు సామెత ఒకటి. చేతిలో ఉంది మోర్ వాల్యూ. సో నీకు 2 ఏళ్ల క్రితమే కనుక ఆ రేటుకి పోయి ఉంటే ఈ పాటికి ఆయనకు ఆ డబ్బులు పెరిగి ఉండేవి కదా, ఊరికి FDS పెరిగేది కదా. ఇప్పుడు వాల్యూ పెరిగిందా తెలియదు, అమ్మగలిగి రియలైజ్ అయితేనే కదా వచ్చేది. మరి అతను ఎప్పుడు కోటీశ్వరుడు అయినట్టు? ఆ డబ్బుల్ని అవసరానికి ఉపయోగపడగలిగినప్పుడు, అవసరానికి ఉపయోగించగలిగినప్పుడు. కనుక ఇదంతా కూడా ఒక మెటీరియలిస్టిక్ ఫిలాసఫీ కాదు, ఇది కాన్సెప్చువల్ ఫిలాసఫీ, మన మైండ్ లో ఉండే ఫిలాసఫీ ఇది. సో కొంతమంది డబ్బులు ఉండవు కానీ హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే అతనికి కావాల్సింది అతనికి దొరుకుతుంది, కావాల్సినంత ఉంది, హ్యాపీగా తింటున్నాడు, పడుకుంటాడు, సంతృప్తిగా ఉన్నాడు. సంతృప్తి మన గొప్ప గొప్ప మహానుభావులు, బుద్ధుడు చెప్పింది కానీ, రమణ మహర్షి చెప్పింది కానీ, వీళ్ళంతా కూడా చెప్పింది సంతృప్తి గురించే. వాళ్ళ దృష్టిలో అది కోట్ల విలువైంది అది. సో కనుక మనం ఇక్కడ కూడా ఇందాక చెప్పినట్టుగా మనం ప్రతిదీ కూడా క్యాష్ రూపంలో, డబ్బు రూపంలో కొలబడకూడదు. కనుక ఎవరు కోటీశ్వరుడు, మీలో ఎవరు కోటీశ్వరుడు అని అంటే, నీకున్న ఆస్తి ప్రకారంగా లెక్కేస్తే, బ్యాంక్ బ్యాలెన్స్ ప్రకారం లెక్కేస్తే ఇన్ని కోట్లు ఉన్నాయనుకుంటే అందులో ఎన్ని అనుభవించగలుగుతున్నావు కదా. రాకేష్ జుంజునవాలా తన లాస్ట్ లైఫ్ లో కనీసం నడిచే అవకాశం కూడా లేదు, మొత్తం డయాబెటిక్ ఫుడ్ తోటి కాళ్ళన్నీ తినేసాయి. ఆయన కుర్చీలో కూర్చొని డాన్స్ వేశాడు ఏదో ఒక ఈవెంట్ లో, కుర్చీలో కూర్చొని ఏదో ఇట్లా చేయి ఒప్పుకుంటూ. అంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా? అతనికి స్వీట్లు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి, సిగరెట్స్ బాగా తాగుతాడు, ఆరోగ్యం ఖరాబ్ చేసుకున్నాడు. కొన్ని వేల కోట్ల అధిపతి, మరి కొన్ని 1000 కోట్లు ఇస్తా నాకు ఆరోగ్యం తెచ్చిమనండి, కాదు కదా. సో కనుక కోటీశ్వరుడు అంటే తినగలగాలి, పడుకోగలగాలి, టైంకి తింటే అరిగిపోవాలి. సో ఇట్స్ ఆల్ నాట్ మెటీరియలిస్టిక్ థింగ్, ఇదంతా కూడా కాన్సెప్చువల్ థింగ్ మన మైండ్ లో ఉండేది. సో కనుక నేను వాళ్ళకి చెప్పింది అదే, మీరు కోటీశ్వరులు అంటే నిజంగా కోటీశ్వరులే, కానీ మీరు అనుభవించడానికి అవకాశం ఎక్కడ ఉంది? ఆ డబ్బుల్ని రియలైజ్ చేసుకొని మీ అమ్మాయి పెళ్లి చేయగలుగుతున్నారా, మీ అబ్బాయిని విదేశాలు పంపించగలుగుతున్నారా కదా. అది చేయనప్పుడు మనం ఏం చెప్పలేం దాన్ని. అవును. కనుక ఇప్పుడు మన సొసైటీలో మీరు అన్నట్టు ఇంత ముందు ఒక వ్యక్తి 1 కోటి రూపాయల ఫ్లాట్ కొనుక్కొని 80 లక్షల అప్పు ఉంది కదా, హీఈస్ యాక్సెప్టెడ్ ఇన్ ద సొసైటీ. ఇల్లు కొనుక్కున్నాడు కదా, 80 లక్షల అప్పు ఉంది కదా, ఎవరికి కనపడదు. నెక్స్ట్ ఆ ఇల్లుతో పాటు కారు ఉంటుంది, మినిమం 20 లక్షల కారు ఉంటుంది. అంటే 1,20,00,000 వర్త్ ఆఫ్ ఇల్లు, కారు ఉంది, ఇంటి మీద 80 లక్షల అప్పు ఉంది, కారు మీద 15 లక్షల అప్పు ఉంది. అప్పు కనిపించదు. అంటే ఎంత బరువు మోస్తున్నాడో ఆయన మాత్రమే తెలుస్తుంది. చూసే వాళ్లకు ఆయన కోటీశ్వరుడు కదా. దీన్ని కోటి అనొచ్చా మనం? కోటీశ్వరుడు అనొచ్చా మనం? రేపు పొద్దున జాబ్ పోయి ఈఎంఐ కట్టకపోతే, 3 EMIs కట్టకపోతే ఎన్పిఎస్ కింద డిక్లేర్ చేస్తారు బ్యాంకు కదా. 3 EMIs కట్టకపోతే చాలు, ఎన్పిఐ కింద డిక్లేర్ అవుతుంది. 4వ EMI కట్టకపోతే ఇంటికి వచ్చేస్తారు వాళ్ళు. మరి నీదా ఇల్లప్పుడు కాదు కదా, మనం కోటీశ్వరుడు అనుకుందామా? కానీ సొసైటీలో ఉందంతా కూడా దీనికి యాక్సెప్టెన్స్. బట్ ఇది కాదు. అదే వ్యక్తి ఒక మ్యూచువల్ ఫండ్స్ లో ఒక పోర్ట్ఫోలియో
1 crore ఉందనుకోండి, దాన్ని ఎవరు కన్సిడర్ చేయరు. ఫర్ ఎగ్జాంపుల్ మన సౌత్ ఇండియాలో ఒక పెళ్లి సంబంధానికి వెళ్ళామనుకోండి, ఆ అమ్మాయి వాళ్ళ తండ్రి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, లేదా అబ్బాయి వాళ్ళ తండ్రి మీ ఆస్తి పాస్తులు ఏమో అడిగారు అనుకోండి, నాకు మ్యూచువల్ ఫండ్స్ పోర్టబుల్ అంటే ఎవరు కన్సిడర్ కూడా చేయరు. అదే ఈఎంఐ కడుతున్న ఇంకా ఈఎంఐ ముగిసిపోయిన ఇల్లు ఉంది అంటే ఈజ్ గుడ్. ఆ పెళ్లి కొడుకు మా అబ్బాయి ఉద్యోగం రాగానే 2 కోట్లు పెట్టి ఇల్లు కొన్నాడు, ఈఎంఐ ఉంది ఇంకా అది చెప్పరు, ఈఎంఐ 2 కోట్లు పెట్టి ఇల్లు ఉంది, ఈఎంఐ ఫుల్ గా ఉంది, ఇంకా 1.7 crore ఇంకా ఈఎంఐ ఉంది కదా. కానీ అతను అక్సెప్టెడ్. వేరే ఇంకొక అబ్బాయి మ్యూచువల్ ఫండ్ లో జమ చేసుకుంటూ వచ్చి మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో ఒక సేమ్ 1 కోటి రూపాయలు ఉంది అంటే నాట్ అక్సెప్టెడ్. అదంతా ఇక్కడ ఉంటుంది, మైండ్ లో ఉంటది, అవునా కదా. ఫిజికల్ థింగ్స్ దే వాంట్ యాక్చువల్లీ. ఎగ్జాక్ట్లీ. సో మరి వీళ్ళని కోటీశ్వరం వచ్చా? ఈఎంఐ ఉంది, లోన్ ఉంది, బర్డన్ ఉంది, కార్ లోన్ ఉంది, లేకపోతే జాబ్ పోతే పరిస్థితి ఎవరు కడతారు? సో మీ 20 years అంతా అయిపోయిన తర్వాత ఈఎంఐ తీరిపోయిన ఇల్లు మాత్రమే ఉంటుంది వెనక్కి తిరిగి చూస్తే, ఇంకేముండదు లైఫ్ లో ఇక. సో ఇవన్నీ కూడా మనము ఎలా ప్లాన్ చేస్తున్నాము, లిక్విడిటీ ఎంత ఉంది, మన ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా ఉంది, మనం కోటీశ్వరుగా కనబడుతున్నామా, నిజంగా ఉన్నామా, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కోటీశ్వరుడు కనపడడం వేరు, ఉండడం వేరు. యా, మీరు అన్నట్టుగా ఇంత ముందు 1 కోటి ఇల్లు 80 లక్షల లోన్ కానీ కనపడతాం కదా. అదే మ్యూచువల్ ఫండ్స్ ఒక 1 crore పోర్ట్ఫోలియో ఉంటే కనపడదు, వినపడదు, ఎవరికి తెలియదు కూడా అది. బట్ హీఈస్ ద రియల్ కరోడ్పతి. ట్రూ. సూపర్ సార్, నైస్ క్లారిఫికేషన్. సో గైస్ అర్థమైంది కదా. సో మరి అప్పులు ఉండి ఆస్తులు ఉంటే అవి చాలా ప్రాబ్లమాటిక్కే కాబట్టి సో పోర్ట్ఫోలియో 1 crore అంటే సో రెండిట్లో మనం కంపేర్ చేసినట్లయితే సో ఎవరికైతే పోర్ట్ఫోలియో ఉందో వాళ్ళే కోటీశ్వరుడు అని చెప్పి సో చెప్పేశారు. సో అండ్ దట్స్ ట్రూ కూడా. సో ఈ విధంగా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకొని చక్కగా మీ లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయండి. సో మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి, మేము మీకు రిప్లై ఇస్తాము. దట్స్ ఇట్. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.